శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో వనవాసం చేస్తున్నటువంటి పాండవుల దగ్గరికి శ్రీకృష్ణుడు వచ్చాడు. ఆ శ్రీకృష్ణుడిని చూడగానే ద్రౌపది దుఃఖోద్విగ్నురాలయ్యి తన యొక్క బాధనంతా కూడా శ్రీకృష్ణుడికి చెప్పింది. వెంటనే శ్రీకృష్ణుడు ఆమెను ఉపశమిస్తూ, తప్పకుండా దీనికి ప్రతిక్రియ జరుగుతుందమ్మా, జరిపించి తీరతాను నేను, నువ్వు మళ్ళీ మహారాజ్ఞివై ఉంటావు, అందులో ఏ విధమైన సందేహం లేదు అని ఆమెను ఓరడించాడు. అక్కడే ఉండేటువంటి ధృష్టజుమ్ముడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని అనునయ వాక్యాలు పలికారు. ఆ విధంగా ఆ ద్రౌపది యొక్క తాపోపశమనము జరిగింది. ఆ తర్వాత అందరిలో ఉన్నటువంటి ఆ ధర్మరాజును ఉద్దేశిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ, ఏమిటయ్యా మీకు ఇంత కష్టం వచ్చింది, నేను దగ్గరలో లేని కారణంగా మీకు ఏ సహాయము చేయలేకపోయాను అని తన బాధనంతా కూడా తెలియజేసి ఆ యుధిష్ఠిరుడితోటి మాట్లాడేప్పటికీ ఆ మాటలు విన్నటువంటి యుధిష్ఠిరుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అసాన్నిధ్యం కథం కృష్ణ తవ ఆసీద్ వృష్ణినందన క్వచాసీద్ విప్రవాసస్తే కించాకార్షీ ప్రవాసతః. ఓ కృష్ణ, నువ్వు ద్వారకలో లేని కారణంగా ఇటువంటి ఉపద్రవం మీకు సంభవించింది అన్నావు. అంతా ఆ సమయంలో నువ్వు ఎందుకుని రాలేకపోయావు మా దగ్గరికి? నువ్వు ఎక్కడ ప్రవాసంలో ఉన్నావు? ఆ ప్రవాసంలో నువ్వేం చేసేవు? ఈ ద్వారకలో లేకపోవడం వల్ల అని అన్నావు. ఆ ద్వారకలో లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా? అందువలన వెళ్ళి ఏం జరిగింది, ఆ విషయాలన్నీ కూడా చెప్పవయ్యా అని ఆ యుధిష్ఠిరుడు అడిగితే అప్పుడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెబుతున్నాడు. శాల్యస్య నగరం సౌభం గతోహం భరతర్షభ నిహంతుం కౌరవశ్రేష్ఠ తత్ర మే శృణు కారణం మహాతేజా మహాబాహు యస్స రాజా మహాయశాః దమఘోషాత్మజో వీరః శిశుపాలో మయా హతః యజ్ఞేతే భరతశ్రేష్ఠ రాజసూయే అర్హణాం ప్రతి సరోషవసమాపన్నః నామృష్యత దురాత్మవాన్ శ్రుత్వా తం నిహతం శాల్వః తీవ్రరోష సమన్వితః ఉపాయా ద్వారకాం శూన్యాం యహస్తే మయి భారత. అప్పుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడితో చెప్తున్నాడు, యుధిష్ఠిరా, నేను ఆ సమయంలో నగరాకారంలో ఉండేటువంటి శాల్వుని యొక్క సౌభమం అనేటువంటి విమానాన్ని సౌభము అనేటువంటి ఒక విమానాన్ని పొంది శాల్వుడు ఆ విహారం చేస్తూ అందరినీ కూడా జయిస్తూ వస్తున్నాడు. అటువంటి విమానాన్ని నాశనం చేయడానికి వెళ్ళానయ్యా, అందుకు కారణం చెప్తాను, జాగ్రత్తగా విను అని చెబుతున్నాడు. నీ రాజసూయ యాగం జరిగింది కదా, ఆ రాజసూయ యాగంలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అనేటువంటి సందేహంతో నువ్వు అక్కడ ఉండేటువంటి పెద్దలు చెప్పగా నీ మనసులో ఉన్నటువంటి విషయం ప్రకారం నువ్వు నాకు అగ్రపూజన చేసావు. ఆ చేసినప్పుడు ఆ దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు క్రోధవశుడే సహనాన్ని కోల్పోయాడు. మహా తేజస్వి, మహాబాహువు, మహాయశస్వి, వీరుడు, దమఘోషుని కుమారుడు అయినటువంటి శిశుపాలుడిని నేను అప్పుడు సంహరించవలసి వచ్చింది. అతని వధని గురించి విన్నటువంటి శాల్వుడు తీవ్రమైనటువంటి కోపంతో నేను లేనటువంటి సమయంలో ద్వారక మీదకి ఈ సౌభం అనేటువంటి విమానాన్ని ఎక్కి, అది పెద్ద అనేకములైనటువంటి విశేషమైనటువంటి వాటితో కూడి ఉంటుంది, దాని నిండా శస్త్రాస్త్రాలు ఉంటాయి, ఒక నగరంలో ఉంటుంది అది. అటువంటి గొప్పదైనటువంటి విమానాన్ని తపస్సు చేసి పొందాడు అతడు. ఆ విమానంలో మా ద్వారక మీదకి దండయాత్రకు వచ్చాడయ్యా. సతత్ర యోధితో రాజన్ కుమారైర్వృష్ణిపుంగవై ఆగత కామగం సౌభం ఆరుహ్యే నృశంసవత్. రాజా, అక్కడ వృష్ణివంశ శ్రేష్ఠులైనటువంటి కుమారులు అతన్ని ఎదిరించారు. అతడు స్వేచ్ఛాగమనం కలిగినటువంటి ఆ శౌభం అనేటువంటి విమానాన్ని ఎక్కి బొచ్చి క్రూరుళ్ళే యుద్ధం చేశాడు.
తతో వృష్ణిప్రవీరాంస్తాన్ బాలాన్ హత్వా బహూంస్తథా పురోద్యానాని సర్వాణి భేదయామాస దుర్మతి. ఆ వృష్ణివంశీయులైనటువంటి అనేక మంది పిల్లల్ని, వీర బాలులందరినీ కూడా చంపేశాడు. దుర్బుద్ధితో నగరంలో ఉండేటువంటి ఉద్యానవనాలన్నీ కూడా ధ్వంసం చేశాడు. భుక్తవాంశ మహాబాహో క్వాసౌ వృష్ణికులాథమ వాసుదేవ సమందాత్మ వాసుదేవసుతో గతః. పైగా గర్వంతో ఈ విధంగా అన్నాడు, ఆ వృష్ణికులాథముడైనటువంటి వసుదేవుడి యొక్క పుత్రుడైనటువంటి తెలివి తక్కువ వాడైనటువంటి ఆ వాసుదేవుడు ఎక్కడికి వెళ్ళాడు, అతడి మీదకి దండయాత్ర చేయడం కోసమనే నేను వచ్చాను అని. తస్య యుద్ధార్థినో దర్పం యుద్ధే నాశయితాస్మ్యహం అనర్థా సత్యమాఖ్యాత తత్ర గంతాస్మి యత్ర సహ తం హత్వా వినివర్తిష్యే కంసకేసి నిషూదనం అహత్వా ననివర్తిష్యే సత్యేనాయుధమాలభే. యుద్ధకాంక్ష అయినటువంటి అతడి గర్వాన్ని నేను ఈ యుద్ధంలోనే నాశనం చేస్తాను. ఒక ఆనర్తిన వారసులారా, నిజం చెప్పండి మీరందరూ, అతడు ఎక్కడున్నాడో చెప్పండి, అతడు ఉన్న చోటికి పెడతాను నేను. నా ఆయుధాన్ని ధరించి నిజం చెబుతున్నాను, ఈ రోజుని కంసుణ్ణి కేసుల్ని చంపినటువంటి ఆ వాసుదేవుణ్ణి చంపే తిరిగి పెడతాను, అంతవరకు నేను తిరిగి వెళ్ళడం అనేటువంటిది జరగదు అని గట్టిగా అరుస్తూ వీళ్ళతో మాట్లాడాడు. క్వాసౌ క్వాసావతి పునస్తోస్తత్ర తత్ర ప్రధావతి మయా కిల రణే యోద్ధం కాంక్షమాణ సౌభరాట్. నాతో యుద్ధం చెయ్యాలని కోరుకుంటూ ఆ సౌభరాజు అతడు ఎక్కడున్నాడు, ఆ కృష్ణుడు ఎక్కడున్నాడంటూ మళ్ళీ అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఆద్యతం పాపకర్మాణం క్షుద్రం విశ్వాసఘాతినం శిశుపాల వధామర్ష గమయిష్యేయమక్షయం మమ పాపస్వభావేన భ్రాత ఏన నిపాతిత శిశుపాలో మహీపాల తం వధిష్యే మహీపతే. ఈరోజు ఆ పాపకర్ముడు, విశ్వాసఘాతకుడు, నీచుడు అయినటువంటి ఆ వాసుదేవుణ్ణి యమలోకాన్ని పంపిస్తాను నేను. నా సోదరుడైనటువంటి శిశుపాల మహీపాలుణ్ణి పాప స్వభావంతో చంపాడు అతడు, ఆ శ్రీకృష్ణుడు. అందువలన నేను అతన్ని చంపుతాను అంటూ అరుస్తున్నాడు వాడు. భ్రాత బాలశ్చ రాజా చ నచ సంగ్రామ మూర్ధని ప్రమత్తశ్చ హతో వీర తం హనిష్యే జనార్దనం. నా సోదరుడు చాలా బాలుడు, రాజు, యుద్ధరంగంలో లేనటువంటి వాడు, అసావధానంగా ఉండగా అటువంటి శిశుపాలుని చంపేడి జనార్దనుడు. అందువలన ఈ వాసుదేవుణ్ణి చంపుతాను. ఏవమాది మహారాజా విలస్య దేవమాస్థిత కామగేన ససౌభేన క్షిప్వామాం కురునందన. ఓ కురునందన, యుధిష్ఠిరా, ఈ విధంగా శిశుపాలుని కొరకు విలపించి నన్ను నిందించి కామగతి కలిగినటువంటి సౌభ విమానంలో అంతరిక్షంలో అలా తిరుగుతూ ఉన్నాడు వాడు. తమశ్రౌషమహంగత్వా యథావృత్త సదుర్మతి మయి కౌరవ్య దుష్టాత్మ మూర్తికావతకో నృప. నేను మీ దగ్గర నుండి ద్వారకకు వెళ్ళిన తర్వాత మార్తికావతపు దేశ రాజు అయినటువంటి దుర్బుద్ధి అయినటువంటి ఆ శాలువుడు నా విషయంలో ఎలా వ్యవహరించాడో విన్నాను నేను. తతో అహమపి కౌరవ్య రోష వ్యాకుల మానస నిశ్చిత్య మనసా రాజన్ వధాయాస్య మనోదధే. అందువలన వెంటనే కురునందన, రోషంతో నా మనసు చాలా బాధపడింది. నేను కూడా ఒక నిశ్చయానికి వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత దుర్భాషలాడి ఇలాగ నేను లేని సమయంలో ఈ ద్వారక మీద దండెత్తి అనేక మందిని సంహరించినటువంటి వాడిని తప్పనిసరిగా సంహరించాలనుకున్నాను. ఆనర్తేషు విమర్దంచ క్షేపంచాత్మని కౌరవ ప్రవృద్ధమనలేపంచ తస్య దుష్కృత కర్మణ తతసౌభవధాయాహం ప్రతస్థే పృథివీపతే సమయా సాగరావర్తే దృష్ట ఆసీత్ పరీప్సత. అందువల్ల అటువంటి దుష్కర్మలు చేసినటువంటి ఆ శాల్వుడు ఆనర్త దేశంలో చేసినటువంటి వినాశాన్ని చూశాను. నా విషయంలో చేసినటువంటి నిందలను విన్నాను. అతడి గర్వాన్ని గుర్తించాను. అతడి సౌభ విమానాన్ని, అతడిని కూడా నాశనం చేయడం కోసమని బయలుదేరాను. అతడి కొరకు వెదుగుతున్నటువంటి నాకు అతడు ఒక సముద్ర ద్వీపంలో కనిపించాడు. తత ప్రధ్యాప్య జలజం పాంచజన్యమహన్ నృప ఆహూయ శాల్వం సమరే యుద్ధాయ సమవస్థిత. అప్పుడు నేను పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని పూరించి శాల్వుణ్ణి యుద్ధానికి ఆహ్వానించి అతడితో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తన్ముహూర్తం అభూద్యుద్ధం తత్ర మే దానవై సహ వశీభూతాశ్చ మే సర్వే భూతలే చ నిపాతితాః.
అక్కడ దానవులకు నాకు ఒక ముహూర్త కాలం యుద్ధం జరిగింది. వాళ్ళంతా కూడా నాకు బసులే నేల మీద ఒరిగారయ్యా. ఏతత్ కార్యం మహాబాహో ఏనాహం నాగమం తథా శ్రుత్వైవ హాస్తినపురం జ్యోతంచావనయోత్థితం ధృతమాగతవాన్ యుష్మాన్ ద్రష్టు కామ సుదీక్షితాన్. ఈ పని వలన అప్పుడు నేను రాలేకపోయాను. హస్తినాపురంలో దుర్యోధనుడి యొక్క అవనీయం కారణంగా జరిగినటువంటి జోదం సంగతి విని దుఃఖంతో ఉన్నటువంటి మిమ్మల్ని చూడడం కోసం ఇప్పుడు తొందరగా వెంటనే అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఇలా వచ్చానయ్యా అని ఆ శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి ఆ వృత్తాంతానంతటినీ కూడా చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్మణి అర్జునాభిగమన పర్వణి సౌభవధోపాఖ్యానే చతుర్దశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అర్జునాభిగమన పర్వం అనేటువంటి ఉపపర్వము, సౌభవధోపాఖ్యానం అనేటువంటి 14వ అధ్యాయం అయింది. 15వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ మాటలన్నీ కూడా విన్నాడు యుధిష్ఠిరుడు. విన్నటువంటి యుధిష్ఠిరుడు వాసుదేవుడితో చెబుతున్నాడు, వాసుదేవ మహాబాహో విస్తరేణ మహామతే సౌభస్య వధమాచక్ష్వా నహి తృప్యామి కథ్యతః. అదేమిటా వాసుదేవా, ఆ సౌభద్రుడి యొక్క వధన గురించి నువ్వు విస్తరంగా చెప్పు. అసలు నీకు అతడికి యుద్ధం రావడం ఏమిటి, అతడు నీ లేనటువంటి సమయంలో ద్వారకకు రావడం ఏమిటి, అట్లాగే నిన్ను నిందించడం ఏమిటి, దాని గురించి నాకు వివరంగా చెప్పవయ్యా అంటే అప్పుడు వాసుదేవుడు చెబుతున్నాడు, హతం శ్రుత్వా మహాబాహో మయా శ్రౌతశ్రవం నృప ఉపాయాత్ భరత శ్రేష్ఠ శాల్వో ద్వారవతీం పురయీం. అప్పుడు వాసుదేవుడు చెబుతున్నాడు, రాజా శృతశ్రవుడి యొక్క పుత్రుడైనటువంటి శిశుపాలుణ్ణి నేను చంపినటువంటి విషయం విన్నాడు శాల్వుడు. ఆ విన్న వెంటనే ద్వారకాపురికి వచ్చాడు అతడు. అందువలన అలా వచ్చినటువంటి ఈ శృతశ్రవ అంటే కృష్ణుని యొక్క మేనత్తే, కృష్ణుని యొక్క మేనత్త కుమారుడే, ఆ శృతశ్రవ యొక్క కుమారుడే ఈ శిశుపాలుడు. అందువలన ఆ శిశుపాలుడు ఆ శృతశ్రవ అనేటువంటి ఆమె దమఘోషుడి యొక్క భార్య. ఆ దమఘోషు శృతశ్రవులకి పుట్టినటువంటి వాడే ఈ శిశుపాలుడు. అందువలన అరుంధత్తాం సుదుష్టాత్మ సర్వతః పాండునందన శాల్వో వైహాయ సంచాపి తత్వరం వ్యూహ్య నిష్ఠిత. ఓ పాండునందన, దుర్మార్గుడైనటువంటి శాల్వుడు ద్వారకాపురాన్ని అన్ని వైపులా తన సైనికులతో చుట్టుముట్టాడు. తాను స్వయంగా విమానాన్ని ఎక్కి ఆ పురం మీద వ్యూహాత్మకంగా సంచరించాడు. తత్రస్థోద మహీపాల యోధయామాస తాం పురీం అభిసారేణ సర్వేణ తత్ర యుద్ధమవర్తత. ఆ సౌభ విమానంలో ఉండి శాల్వరాజు ద్వారకలో ఉన్నటువంటి యోధులందరితోటి యుద్ధం చేశాడు. ఆ నగరంలో అన్ని వైపులా శస్త్రాస్త్రాలతో యుద్ధం జరిగింది. పురీ సమంతాత్ విహిత సపతాక సతోరణ సచక్ర సహుడా చైవ సయంత్ర కనక తథా. ఆ ద్వారకా నగరానికి అన్ని వైపులా పతాకాలతో కూడినటువంటి ఒక ప్రహారీ ఉంది. 4 వైపులా కూడా ఎత్తైనటువంటి తోరణాలు ఉన్నాయి. అన్ని వైపులా యుద్ధ సైనిక సమూహాలు ఉన్నాయి. సైనికుల యొక్క ఆత్మరక్షణకు బురుజులున్నాయి. యుద్ధానికి అవసరమైనటువంటి యంత్రాలు కలిగినటువంటి ఒక సొరంగం కూడా ఉంది. సోపశల్య ప్రతోలిక సాట్ట అట్టలక గోపుర సచక్ర గ్రహణీ చైవ సోల్కాలాతావపోధిక. ఆ ప్రహారీ మీద మళ్ళీ విషం పూసినటువంటి లోహపు ముళ్ళు కనపడకుండా ఉంటాయి. పై అంతస్తుల్లో గోపురాల్లో కావలసినటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. శత్రువుల దెబ్బలను అడ్డుకోవడానికి చక్రాకారంలో లోహమయమైనటువంటి డాలులు ఉంటాయి. అంత పగడబందీగా అక్కడ అంతా కూడా రక్షణ కవచం ఉంటుంది. శత్రువులు ప్రయోగించే అగ్నికోణాలను, ప్రజ్వలించేటువంటి లోహమయ అస్త్రాలను కిందకు పడగొట్టేటువంటి శక్తి అనేటువంటి అస్త్రాలు ఉన్నాయి. సోష్ట్రిక భరత శ్రేష్ఠ సభేరి పణవానక సతోమరాంకుశారాజన్ శశతఘ్ని కలాంగల సభుషుండ్యశ్మగుడక సాయుధ సపరస్వధ లోహచర్మవతి చాపి సాగ్ని సగుడ శృంగిక. అంతేకాదయ్యా యుధిష్ఠిర, అస్త్రాలతో నిండినటువంటి మట్టి పాత్రలు, కంచు పాత్రలు అనేకం ఉన్నాయి. అక్కడ నగరంలో భేరీ నగారాలు, మృదంగాలు ధ్వనిస్తూనే ఉంటాయి.
తోమర అంకుశ శతఘ్ని లాంగల భుషుండి అశ్మగోళకాల అనేకములైనటువంటి ఆయుధాలు, లోహచర్మం కలిగినటువంటి కంచుకాలు, ప్రజ్వలించే గోళాలు మొదలైనటువంటి అన్నీ కూడా యథాస్థానాల్లోనే ఉన్నాయి. శాస్త్రదృష్టేన విధిన సుయుక్త భరతర్షభ రథైరనేకైర్వివిధై గత సాంబోద్ధవాదిభిః పురుషై కురుషార్దూలా సమర్థై ప్రతివారణే అతిఖ్యాత కులైర్వీరైః దృష్టవీర్యైశ్చ సంయుగే మధ్యమేన చ గుల్మేన రక్షిభిः సా సురక్షిత ఉక్షిప్త గుల్మైశ్చ తదా హయైశ్చ సమతాక్షభిः ఆఘోషితం చ నగరే నపాతవ్యాసురేతి వై ప్రమాదం పరిరక్షద్భిः ఉగ్రసేనోద్ధవాదిభిः. ఓ యుధిష్ఠిర, శాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా ద్వారకాపురము అనేకములైనటువంటి రక్షణోపాయాలతోటి సుసంపన్నం చేయబడింది. దుర్భేద్యమైనటువంటిది అది. శత్రువుల్ని నివారించడానికి అనేక విధాలైనటువంటి రథాలతోటి, సమర్థులైనటువంటి గద సాంబ బుద్ధవాది వీరపురుషులతోటి, ప్రఖ్యాత వంశీయులైనటువంటి యుద్ధ వీరులతోటి, నగరం మధ్యలో ఉన్నటువంటి దుర్గాలతోటి ద్వారకాపురి ఎప్పుడు సురక్షితంగానే ఉంటుంది. నగరానికి దూరంగా ఉన్నటువంటి దుర్గాల చేత, పతాకాలతో కూడిన గుర్రాల చేత ద్వారక రక్షింపబడుతూ ఉంటుందయ్యా. నగరంలో మద్యపానం చేయరాదని ప్రకటించబడింది. ప్రమాదం నుండి రక్షించేటువంటి ఉగ్రసేన ఉద్ధవాదులచే ద్వారక ఎప్పుడు సురక్షితం చేయబడింది. ప్రమత్తేషు అభిఘాతం హి కుర్యాచ్ఛాల్వో నరాధిపః ఇతి కృత్వా అప్రమత్తాస్తే సర్వే వృష్ణ్యంధకాస్థితాః. మద్యపానం చేత ఉన్మత్తులై ఉంటే కనుక శాల్వనరాధిపుడు తమను దెబ్బతీస్తాడని భావించి వృష్ణ్యంధక వీరులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారయ్యా. ఆనర్తాశ్చ తథా సర్వే నటా నర్తక గాయనా బహిర్నిర్వాసితా క్షిప్రం రక్షద్భిర్విత్త సంచయం. ధన సంచయాన్ని రక్షించేటువంటి యాదవులు ఆనర్త దేశీయులైనటువంటి నట నర్తక గాయకులందరినీ కూడా నగరం నుండి బయటకు శీఘ్రంగా పంపించేశారు. సంక్రమా భేదితా సర్వే నావశ్చ ప్రతిషేధితా పరిఖాశ్చాపి కౌరవ్యా కాలైః సునిచితాః కృతాః. ఓ కురునందన, ద్వారకాపురంలోకి ప్రవేశించేటువంటి మార్గాలన్నింటినీ మూసేశాం. సముద్ర మార్గంలో వచ్చేటువంటి నౌకలన్నింటినీ కూడా నిషేధించాం. నగరం చుట్టూ ఉండేటువంటి పరిఖల్ని ముళ్లతో నింపాము. ఎవ్వడు అసలు ప్రవేశించకుండా చేయబడింది. ఉదపాన కురుశ్రేష్ఠ తథైవాప్యంబరీషకాః సమంతాత్ క్రోశమాత్రంచ కారిత విషమాచ భూః. ఆ ద్వారకా నగరానికి 4 వైపులా కూడా ఒక క్రోశెడు దూరం వరకు నూతులన్నిటినీ కూడా నీరు లేనివిగా, పెద్ద వేడి చేసేటువంటి మూకుళ్ళగా చేసేసాము. భూమిని ప్రవేశించడానికి శక్యం కాకుండా లోహ కంటకాదులతో విషమంగా తయారు చేసాము. ప్రకృత్యా విషమం దుర్గం ప్రకృత్యా అచ సురక్షితం ప్రకృత్యా చాయుధోపేతం విశేషేణ తదానఘ. అంతేకాదే ద్వారక అసలు సహజంగానే ప్రవేశించడానికి శక్యం కానటువంటిది, సహజంగానే సురక్షితమైనటువంటిది, సహజంగానే ఆయుధాలతోటి సుసంపన్నమైనది. అయినప్పటికీ ఇప్పుడు ప్రత్యేకంగా మేము కొన్ని ఏర్పాట్లు కూడా చేసాము. అందువలన అది ఇంకా సురక్షితమైపోయింది. సురక్షితం సుగుప్తం చ సర్వాయుధ సమన్వితం తత్వరం భరత శ్రేష్ఠ యథేంద్ర భవనం తథా. అది ఇంద్రభవనంలా ద్వారకా నగరం సురక్షితము, సుగుప్తము, అన్ని విధాలైనటువంటి ఆయుధాలతోటి కూడా ఉన్నది కూడాను. నచాముద్రో అభినిర్యాతి నచాముద్ర ప్రవేశతే వృష్ణ్యంధకపురే రాజన్ తథా సౌభ సమాగమే. ఆ సౌభ నివాసులతో యుద్ధం జరిగేటువంటి సమయంలో వృష్ణ్యంధక వీరుల నగరంలోని ఎవ్వరూ కూడా రాజముద్ర లేనిదే అసలు బయటికే వెళ్ళలేడు, రాజముద్ర లేనిదే లోపలికి ప్రవేశించలేడు. అంత పకడ్బందీ వ్యవస్థ అంతా ఏర్పాటు చేసాము. అనురధ్యాసు సర్వాసు చత్వరేషు చ కౌరవ బలం బభువ రాజేంద్ర ప్రభూత గజవాజిమత్. అంతేకాదయ్యా రాజా, ప్రధానమైనటువంటి మార్గాల్లో అన్ని కోడళ్లలో గజాలు అశ్వాలు కలిగినటువంటి సైన్యం మిక్కిలిగా పహారా కాస్తూ ఉంది. దత్తవేతన భక్తంచ దత్తాయుధ పరిచ్ఛేదం కృతోపధానంచ తదా బలమాసీన్ మహాభుజ. ఆ సమయంలో సైనికులకు ప్రత్యేకమైనటువంటి జీతభత్యాలు ఇచ్చాం. కొత్త కొత్త ఆయుధాలని, కవచాలని సమకూర్చాం. విశేషమైనటువంటి బహుమానాలన్నీ కూడా ఇచ్చాము. నా కుప్య వేతని కశ్చిత్ నచాతిక్రాంత వేతని నానుగ్రహ భృత కశ్చిత్ నచాదృష్ట పరాక్రమ.
వేతన రూపంలో ధనం కానీ బంగారం తప్ప మరొకటి ఏది ఎవ్వరికీ ఇవ్వలేదు. ధనమే ఇచ్చాము లేదా బంగారం ఇచ్చాము. ఎవ్వడికి అర్హతకి మించినటువంటి వేతనం ఇవ్వలేదు. వాళ్ళ అర్హతకి తగినట్టుగా వేతనం ఇవ్వబడింది. దయతో ఎవ్వడికి కూడా సైన్యంలో స్థానం కల్పించలేదు. అంటే ఏదో ఒక వీడిని మనం తీసుకుందామయ్యా అనే ఉద్దేశంతో వాడికి అర్హత లేకపోయినా తీసుకోవడం అనేటువంటిది ఏమీ జరగలేదు. పరాక్రమం చూపనటువంటి వాడు ఎవ్వడూ లేడు. ఏవం సువిహితా రాజన్ ద్వారకా భూరి దక్షిణాహుకేన సుగుప్తాచ రాజ్ఞా రాజీవలోచన. ఓ రాజా, ఈ విధంగా సమర్థులైనటువంటి వీరులు కలిగినటువంటి ఆ ద్వారకా నగరం సురక్షితం చేయబడింది. ఈ విధంగా రాజు అయినటువంటి ఉగ్రసేనుని చేత బాగా రక్షింపబడుతూ ఉండేది అని ఆ శ్రీకృష్ణుడు ఆ ధర్మరాజుకి ఇంకా చెబుతున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్మణి అర్జునాభిగమన పర్మణి సౌభవధోపాఖ్యానే పంచదశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో అర్జునాభిగమన పర్వం అనే ఉపపర్వంలో సౌభవధోపాఖ్యానము అనేటువంటి 15వ అధ్యాయం పూర్తయింది. 16వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వాసుదేవు వాచ, వాసుదేవుడు ఇంకా చెబుతున్నాడు. తాంతు ఉపయాతో రాజేంద్ర శాల్వ సౌభపతిస్తదా ప్రభూతనరనాగేన బలేనోపవివేశ. రాజేంద్ర, ఆ సౌభపతి అయినటువంటి శాల్వుడు గజపదాతులు కలిగినటువంటి పెద్ద సైన్యంతో దండెత్తి ద్వారకా నగరానికి వచ్చాడయ్యా. సమే నివిష్టాసాసేన ప్రభూత సలిలాసయే చతురంగ బలోపేత శాల్వరాజాభిపాలత. ఆ శాల్వరాజు చతురంగ బలం కలిగినటువంటి పెద్ద జలాశయము ఉన్నటువంటి సమతల ప్రదేశంలో విడిది చేశారు వాళ్ళ బలమంతా కూడాను. వర్జయిత్వా శ్మశానాన్ని దేవతాయతనాన్ని చ వల్మీకాంశై చ వృక్షాంచ తన్నివిష్టమభూద్బలం. శ్మశాన భూములను, దేవతా మందిరాలను, పుట్టలను, వృక్షాలను విడిచి తక్కిన ప్రదేశాలన్నిటినీ కూడా తన సైన్యం అంతా కూడా ఆవరించింది. అనీకానాం విభాగేన పంథాన సంవృతా భవన్ ప్రవణాయ చ నైవాసన్ శాల్వస్య శిబిరే నృప. దారులన్నీ కూడా సేనల విభాగాలతో నిండిపోయాయి. ఆ శాల్వుని యొక్క శిబిరంలోకి ప్రవేశించడానికి కూడా మార్గం లేదు. అంత సేనను తీసుకుని వచ్చాడు. సర్వాయుధ సమోపేతం సర్వశస్త్ర విశారదం రథనాగాశ్వ కలిలం పదాతి ధ్వజ సంకులం తుష్టపుష్ట బలోపేతం వీరలక్షణ లక్షితం విచిత్ర ధ్వజ సన్నాహం విచిత్ర రథ కార్ముకం సన్నివేశ చ కౌరవ్యా ద్వారకాయాం నరర్షభ అభిసారయామాస తదా వేగేన పతకేంద్రవత్. ఆ శాల్వుని యొక్క శిబిరము అన్ని రకములైనటువంటి ఆయుధాలతోటి నిండి ఉందయ్యా. ఇప్పటి వరకు ద్వారక ఎలా ఉందో చెప్పాను, ఇప్పుడు శాల్వుడి యొక్క సైన్యం ఎంత ఉందో చెప్తున్నాను విను. అక్కడ అన్ని రకాల శస్త్రాల్లోనూ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అశ్వబలం ఉన్నది, గజబలం ఉన్నది, రథబలం ఉన్నది, పతాకాలతో ఉన్నటువంటి పదాతి దళం ఉంది. అందులోని సైన్యం అంతా సంతోషంగాను పుష్టిగాను ఉన్నారు. మహావీరుల లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా అందులో ఉన్నారయ్యా. చిత్ర విచిత్రాలైనటువంటి జెండాలు కట్టబడ్డాయి. విచిత్రమైనటువంటి రథాలు, ధనుసులు ఉన్నాయి. గరుత్మంతుళ్ళ ద్వారకకు సమీపంలో సైన్యాన్ని అంతటినీ కూడా సమావేశపరిచి వేగంగా ద్వారక వైపుకి నడిపించాడు ఆయన. తదాపతంతం సందృశ్య బలం శాల్వపతేస్తదా నిర్యాయ యోధయామా సుకుమార వృష్టినందనా. ఆ శాల్వరాజు తన సైన్యం రావడాన్ని గమనించినటువంటి వృష్ణివంశీయులైనటువంటి యువకులందరూ కూడా నగరం నుండి బయటకు వచ్చి వాళ్ళతో యుద్ధం చేశారయ్యా. అసహంతో అభియానం తశాల్వరాజస్య కౌరవ చారుధేష్ణశ్చ సాంబశ్చ ప్రద్యుమ్నశ్చ మహారథ తేరధైర్దంశితా సర్వే విచిత్రాభరణధ్వజా సంసక్తా శాల్వరాజస్య బహుభిర్యోధ పుంగవై. ఓ కురునందన, శాలువుని యొక్క దురాక్రమణాన్ని సహించలేనటువంటి చారుదేష్ణుడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు మొదలైనటువంటి మహారథులందరూ కూడా ఆ శాల్వరాజు యొక్క ఆ సేనంతటిని కూడా, అందులో ఉండేటువంటి యోధ శ్రేష్ఠుల్ని కూడా తమ రథాలతోటి ఢీక్కొన్నారు. గృహీత్వా కార్ముకం సాంబ శాల్వస్య సచివం రణే యోధయామాస సంభృక్ష క్షేమ వృద్ధిం చమూపతిం. సాంబుడు తన ధనస్సును ధరించి శాల్వుని యొక్క మంత్రిని, సేనాపతి అయినటువంటి క్షేమవృద్ధితో యుద్ధరంగంలో ఆనందంగా యుద్ధం చేశాడు. తస్య బాణమయం వర్షం జాంబవంత్యా సుతో మహత్ ముమోచ భరత శ్రేష్ఠ యథా వర్షం సహస్రదుక్ తద్బాణ వర్షం తుములం విషేహే స చమూపతి
క్షేమవృద్ధిర్మహారాజా హిమవానివ నిశ్చల. ఓ భరతశ్రేష్ఠ, జాంబవతి కొడుకైనటువంటి సాంబుడు ఆ క్షేమవృద్ధి మీద సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుళ్ళ బాణవర్షాన్ని కురిపించాడయ్యా. భయంకరమైనటువంటి ఆ బాణవర్షాన్ని సేనాపతి అయినటువంటి క్షేమవృద్ధి సహించి హిమోత్పర్వతంలో నిశ్చలంగా అతడు కూడా నిలబడ్డాడు. తతస్సాంబాయ రాజేంద్ర క్షేమవృద్ధిరపి స్వయం ముమోచ మాయావిహితం శరజాలం మహత్తరం. ఆ తర్వాత క్షేమవృద్ధి కూడా స్వయంగా మాయాజాలంతో కూడినటువంటి మహత్తరమైనటువంటి శరసమూహాన్ని సాంబుని మీద విడిచాడు. తతో మాయామయం జాలం మాయైవ విధిర్య సహ సాంబ శరసహస్రేణ రథమస్యాభ్యవర్షత. అప్పుడు సాంబుడు కూడా మాయాశరజాలాన్ని మాయ చేతనే ఛేదించి అతని రథాన్ని వేల కొద్దీ బాణాలతో ముంచెత్తాడయ్యా. తతస్స విద్ధ సాంబేన క్షేమవృద్ధిశ్చమూపతి అపాయాజ్ఞవనైరస్వై సాంబబాణ ప్రపీడిత. ఆ తర్వాత ఆ సాంబుని యొక్క బాణాల దెబ్బల ధాటికి క్షేమవృద్ధి వేగంగా పరిగెత్తేటువంటి తన గుర్రాలతోటి యుద్ధరంగం నుండి పారిపోయాడయ్యా. తస్మిన్ విప్రధృతే క్రూరే శాల్వస్యాధ చమూపతో వేగవాన్నామ దైతేయ సుతం మే అభ్యద్రవద్బలి. ఆ సాలుడి యొక్క సేనాపతి పారిపోగానే వేగవంతుడైనటువంటి బలవంతుడైనటువంటి రాక్షసుడు నా కుమారుడిపైకి దండెత్తాడయ్యా. అభిపన్నస్తు రాజేంద్ర సాంబో వృష్ణికులోద్వహ వేగం వేగవతో రాజన్ తస్థౌ వీరో విధారయన్. ఓ రాజా, ఆ వృష్ణివంశభారాన్ని అంతటినీ కూడా మోసేటువంటి సాంబుడు వేగవంతుని యొక్క వేగాన్ని సహించి ధైర్యంగా అతన్ని నిలవరించి నిలిచాడయ్యా. నిలిచి అతడితోటి యుద్ధం చేయడం మొదలెట్టాడు. ఎందుకంటే ఆ క్షేమవంతుడు, ఆ మంత్రి కాస్త పారిపోయాడు కాబట్టి ఇప్పుడు వేగవంతుడితోటి యుద్ధం చేయడం మొదలెట్టాడు. ఈ విధంగా ఘోరమైనటువంటి యుద్ధం వాళ్ళిద్దరి మధ్య కూడా జరుగుతోంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతోడు చెబుతున్నాడు. ఇంకా ఆ యుద్ధ విశేషాలన్నీ కూడా చెబుతున్నాడని తెలియజేస్తూ స్వస్తి.